హాయ్, నేను మీ సత్య. ఈరోజు నేను నా స్టైల్లో దమ్ బిర్యానీ చేశాను. సూపర్ టేస్ట్ ఉంది. ఇలా ట్రై చేయండి. నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను చేశాను. మీ దగ్గర ఇంకేమైనా అవైలబుల్ ఉంటే యూ కెన్ యూస్. అండ్ సూపర్ టేస్ట్ కూడా వచ్చింది నేను ఇలా చేస్తే. ఫస్ట్గా నేను బాస్మతి బియ్యం వాష్ చేసుకొని నానబెట్టి పెట్టేసుకున్నా. అండ్ చికెన్ పసుపు వేసి కడుగుతాను నేను. సో ఇలా కడుక్కోవాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లం పేస్ట్, జీలకర్ర అండ్ నిమ్మకాయ పిండుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీ వేసుకున్నాక పెరిగేసి మంచిగా కలుపుకోవాలి. అండ్ మ్యాగ్నేట్ చేసింది ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. నేను 1 అవర్ పెట్టేసుకున్నా. అండ్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. మంచిగా హీట్ అవ్వనివ్వాలి. అంతలోపు నేను ఎసరు పెట్టేసాను. వాటర్ పోసుకొని కొన్ని మసాలాస్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి అండ్ సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకుంటే ఉడికేటప్పుడు బియ్యం మంచి పొల్లు పొల్లు వస్తుంది. సో ఆనియన్స్ చూసారా, బ్రౌనిష్ కలర్ అలా వచ్చే వరకు తీసేయాలి. అన్నం ఉడికిపోయింది. వాటర్ మసలాక నేను బియ్యం వేసాను. అన్నం ఉడికిపోయింది. 70% మాత్రమే కుక్ అవ్వాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసి దాని మీద ఈ అన్నం వేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు కూడా వేసుకుంటారు. సో మంట హై ఫ్లేమ్లో పెట్టి అలా పెంక పెట్టేసేయాలి. అది హీట్ అయ్యాక బగోనా పెట్టేసేయాలి. దాని మీద వెయిట్ పెట్టాలి. నేను వాటర్ పోసి పెట్టేసిన. అంతే, దమ్ బిర్యానీ రెడీ.